మచిలీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జనవరి 18 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని సూచించారు. కావున ఎవరైనా పోలీసులు వారి అనుమతి లేకుండా సభలు సమావేశాలు నిర్వహించుకోవద్దంటూ నిరసన దీక్షలు, బహిరంగ ప్రదర్శనలు, ర్యాలీలు చేయడం నిషేధమని తెలిపారు. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ షేక్ మాసూం బాషా పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలు ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ఉత్సాహంగా చేసుకునే సాంప్రదాయం ఉంది. దీంతోపాటు కొన్ని చోట్ల ఈ కోడి పందాలు, గుండాటలు, అదేవిధంగా కొన్ని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వాటి పట్ల ముందస్తుగా వారిని వారిస్తూ హెచ్చరిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ కోడి పందాలు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఎవరైనా సరే ఈ కోడి పందాలు కానీ, గుండాటలు కానీ, పేకాటలు కానీ, ఇంకా ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలకు కానీ ఇటువంటివి చేస్తే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడిన వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ గారు శ్రీ జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇప్పటికే మేము 27 కేసెస్లో 66 మెంబర్స్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ బైండ్ ఓవర్స్ కంటిన్యూ అవుతాయి. గతంలో కేసెస్లో ఉన్నవారు, గతంలో ఈ కోడి పందాలు నిర్వహించే నిర్వాహకులు, ఈ బరులు కట్టేవాళ్ళు, కత్తులు కట్టేవాళ్ళు, ఆ కత్తులు ఇచ్చేసేవాళ్ళు, కోళ్ళు పెంచేవాళ్ళు, గ్యాంబ్లింగ్ ఆడే ఆర్గనైజర్స్ అందరినీ ఐడెంటిఫై చేసాం.